బీహార్కు చెందిన నితిన్ నబీన్ సిన్హాకు బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి లభించింది. అయితే జనవరి 14 తర్వాత ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయి. కాగా నితిన్ నబీన్ సిన్హా ఆర్ఎస్ఎస్ నుంచి ఎదుగొచ్చిన నేత. ప్రస్తుతం బీహార్లో నితీష్ కుమార్ కేబినెట్లో మంత్రిగా కొనసాగుతున్నారు. కాగా బీహార్కు చెందిన నేతకు బీజేపీ జాతీయ స్థాయి కీలక పదవి లభించడం ఇదే తొలిసారి. భారతీయ జనతా పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కమలం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నితిన్ నబీన్ సిన్హాను నియమించారు. నితిన్ నబీన్ సిన్హా నియామకానికి సంబంధించి పార్టీ పార్లమెంటరీ బోర్డు ఒక నిర్ణయం తీసుకుంది. కాగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ప్రస్తుతం జగత్ ప్రకాష్ నడ్డా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన పదవీకాలం ముగిసి కొన్ని సంవత్సరాలు దాటింది. అయితే అనేక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో జేపీ నడ్డా పదవీ కాలాన్ని పొడిగించారు. కాగా బీజేపీ తదుపరి అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హాని అని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. జనవరి 14 తర్వాత నితిన్ నబీన్ సిన్హాను లాంఛనంగా బీజేపీ అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశాలున్నాయి. అంటే అప్పటి వరకు పార్టీకి సంబంధించిన అన్ని అంశాల పట్ల నితిన్ నబీన్ సిన్హా అవగాహన పెంచుకునే అవకాశాలున్నాయి. కాగా నితిన్ నబీన్ వయసు 45 సంవత్సరాలు. ఇంత చిన్న వయసులో ఒక జాతీయ పార్టీకి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులు కావడం అంటే చిన్న విషయం కాదు. అందులోనూ కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కావడం అంత ఈజీ ఏమాత్రం కాదు. వ్యక్తిగత వివరాలు వస్తే నితిన్ నబీన్ సిన్హా బీహార్కు చెందిన నాయకుడు. ప్రస్తుతం బీహార్ కేబినెట్లో రహదారుల అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బంకింపూర్ నియోజకవర్గం నుండి 4వసారి ఆయన ఎన్నికయ్యారు. అంతేకాదు ప్రముఖ సినీ నటుడు శత్రుఘ్న సిన్హా కుమారుడు లవ్ సిన్హాపై 84,000 ఓట్లకు పైగా మెజారిటీతో నితిన్ గెలుపొందారు. కాగా నితిన్ నబీన్ ఆర్ఎస్ఎస్ నుండి ఎదిగొచ్చిన నేత. నితిన్ కుటుంబానికి కూడా ఆర్ఎస్ఎస్ తో అనుబంధం ఉంది. నితిన్ తండ్రి నబీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా బీహార్ బీజేపీలో ఒక ప్రముఖ నాయకుడిగా గుర్తింపు పొందారు. కాగా నితిన్ నబీన్ కొంతకాలం బీజేపీకి అనుబంధ సంస్థ అయిన భారతీయ జనతా యువ మోర్చా ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. కాగా 2005లో తండ్రి నబీన్ కిషోర్ ప్రసాద్ మరణించడంతో నితిన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2006లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో నితిన్ గెలిచారు. తొలిసారి అసెంబ్లీలోకి ప్రవేశించారు. ఆ తర్వాత నితిన్ ఎన్నడూ ఓటమి చవిచూడలేదు. కాగా బీహార్లో పొరుగులో ఉన్న పశ్చిమ బెంగాల్లో వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్నాయి. దీంతో నితిన్ నబీన్ ప్రభావం బెంగాల్పై కూడా పడుతుందని కమలం పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే బీహార్లో ఇప్పటి వరకు కమలం పార్టీ సంస్థాగతంగా బలోపేతమైంది. కాగా నితిన్ కు పార్టీ జాతీయ స్థాయి అధ్యక్ష పదవి ఇవ్వడం ద్వారా బీహార్లో పార్టీ మరింత బలపడుతుందని బీజేపీ వర్గాలు లెక్కలు వేసుకుంటున్నాయి. అంతేకాదు నితిన్ కు పార్టీ పదవి ఇవ్వడం ద్వారా పార్టీని నమ్ముకొని పనిచేసే వారికి ఎప్పటికైనా గుర్తింపు లభిస్తుందని పరోక్షంగా క్యాడర్కు హైకమాండ్ సంకేతాలు పంపినట్లయింది. కాగా నితిన్ నియామకం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. నితిన్ నాయకత్వంలో కమలం పార్టీ మరిన్ని విజయాలు సాధిస్తుందన్న నమ్మకం తనకుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అలాగే నితిన్ కు జేపీ నడ్డా కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. నితిన్ సారథ్యంలో బీజేపీ మరింతగా ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని తాము భావిస్తున్నట్టుగా జేపీ నడ్డా పేర్కొన్నారు. ఏది ఏమైనా నితిన్ పై బీజేపీ పెద్దలు ఓ పెద్ద బాధ్యత పెట్టారు.